హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం పర్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందండి. ఆ విషయాలు చూద్దాం. భీమవరానికి సుమారు 7-8 కిలోమీటర్ల దూరంలో పొలాల మధ్యలో ఉంటుందండి పర్లమ్మవారి గుడి. రాయలం లక్ష్మీ గణేష్ యూత్ వారు ప్రతి వినాయక చవితి తర్వాత ఉత్సవాలు అయిపోయిన తర్వాత ఒక ఆదివారం ఆ పర్లమ్మ అమ్మవారి దగ్గర నైవేద్యాలు అవి పెట్టుకొని ఒక ఆదివారం అక్కడ ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరిగింది. రాయలం నుంచి నేను బావగారు బయలుదేరి వెళ్ళాం. పచ్చని పంట పొలాల మధ్యలోంచి దారండి, చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. అనాకొడేరు దాటి ఈలంపూడి గ్రామ పరిధిలో ఉందండి ఈ ఆలయం. పొలాల మధ్యలో ఆ వాతావరణం చూస్తుంటే ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే మాటల్లో చెప్పలేను. గుడి ముందు కోనేరు లాంటి చిన్న చెరువు, ఇప్పుడు వర్షానికి చెరువు అంతా నిండిపోయి నీళ్లు పైకి వచ్చినాయండి. చుట్టూతా చూస్తే గతంలో పంట పొలాలు ఉండేవి. గత 15-20 సంవత్సరాల క్రితం ఇవన్నీ కూడా చెరువుల కింద, చేపల చెరువుల కింద మారిపోయినాయి. అయినప్పటికీ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అండి. ఇక్కడ ఆ పర్లమ్మ అమ్మవారిని చూడండి, ఎంత ప్రశాంత వదనంతో భక్తుల కోరికలు నెరవేర్చడానికి చల్లని దీవెనలు అందించేటటువంటి చల్లని తల్లిని మనసారా నమస్కరించుకుందాం. పర్లమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత అమ్మవారి నైవేద్య ప్రసాదం మిత్రులందరితో కలిసి స్వీకరించడం జరిగింది. అందరితో కలిసి అమ్మవారి సమక్షంలో ఈ విధంగా ఈ ఆదివారం గడపడం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి.